హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ మొదలైతే అవ్వబోతుంది. నేడు ఉదయం 10 గంటలకి మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో వారందరికీ రైతు బంధు నిధులైతే జమ అవ్వబోతున్నాయి. మనకి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన నిధులు మళ్ళీ విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి సానుకూలంగా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా మనకి తెలంగాణ ఉండే రైతులకి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేయబోతున్న ప్రకటించడం జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ నిబంధనలు జారీ చేయడంతో ఆపేయడం జరిగింది. ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఈ నెల 9లోపు రైతు బంధు వేస్తామని ప్రకటించారు. ఆ మాటలు సీరియస్గా తీసుకున్న ఈసీ వెంటనే ఆపేయాలంటూ నిబంధనలు జారీ చేశారు. మళ్ళీ ఎలక్షన్స్ ముగియడంతో యథావిధిగా ఈ యొక్క రైతు బంధు నిధులు విడుదల చేయాలి. ఎవరైతే రైతు బంధు పొందలేదో ఇంకొక వారం రోజుల్లోకి అందరికీ కంప్లీట్ చేస్తామని స్వయంగా మనకి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 65 లక్షల మందికి వేశారు. ఇంకా 2-3 లక్షల మందికి, ఇంకొక 3 లక్షల మంది వరకు ఈ యొక్క రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ పాత పద్ధతిలోనే వేస్తాం. కొన్ని రూల్స్ రైతు భరోసా రూపంలో వచ్చే సీజన్కి ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఈసారి ప్రతి ఒక్క రైతుకి ఎంత భూమి కలిగి ఉంటే అంత భూమికి రైతు బంధు వేస్తాము, ఎటువంటి నిబంధనలు అయితే జారీ చేయము అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు త్వరలో ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ నేడు మళ్ళీ మిగిలిన రైతులకి పడబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. బట్ కాకపోతే కొంతమందికి ఇంకా పడని వారు ఉన్నారు. పడని వారు అంటే ఇప్పటివరకు చూసిన 1 నుంచి 10 ఎకరాల వరకు వేశారు. ఆ 10 ఎకరాల కూడా ఉన్న వారు కూడా కొంతమందికి రైతు బంధు పడలేదు. వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓల్డ్లో ఉండడం, ఇన్యాక్టివ్లో ఉండడం జరుగుతుంది. వారందరూ బ్యాంక్ అకౌంట్ని మళ్ళీ యాక్టివ్లో చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నిధులు రిలీజ్ చేసిన కొద్దీ తిరిగి మళ్ళీ అదే సర్వర్కి రిటర్న్ రావడం జరుగుతుంది. వారందరూ వెంటనే మళ్ళీ వారి యొక్క అకౌంట్ని చెక్ చేసుకోమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా చేసుకోండి. ఇంకా రైతు బంధు రాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.